యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాగుల్లో గల్లంతై మృతి చెందిన ఇసాక్ పాషా కుటుంబానికి పరామర్శించిన మంత్రి. వార్డు మెంబర్ కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. భూపాలపల్లిలో రేపు జరగబోయే సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క. సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మార్లపల్లి స్కూల్లో ఉపాధ్యాయుల కొరత. అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్. మునగాలలో పురుగుల మందు డబ్బాతో తన పొలంలో ఓ రైతు నిరసన. నారాయణగూడెం చెరువు అలుగు తగ్గించాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వాగుల్లో గల్లంతై మృతి చెందిన పలుసుమామిడి గ్రామ వార్డు మెంబర్ ఇసాక్ పాషా కుటుంబానికి అండగా ఉంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి మృతుడి గ్రామానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇసాక్ మృతి అత్యంత బాధాకరం. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వికారాబాద్ జిల్లా పులుసుమామిడి గ్రామం వాగుల్లో గల్లంతై మృతి చెందిన పులుసుమామిడి గ్రామ వార్డు మెంబర్ ఇసాక్ పాషా కుటుంబానికి సభ్యులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. భూపాలపల్లిలో రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఏర్పాట్లను ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని అన్నారు. ఈ సభలో గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుందని, కావున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, సూర్యనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అనునిత్యం మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటది. ప్రభుత్వం మెడల్ వంచైనా కూడా మీ సమస్యలను సాధించడం కోసం పోరాడతాం. అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యాన్ని ప్రజలందరి రాజ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు 3 గంటలకు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో అంగడి మైదానంలో మా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభ ఉంటుంది. ప్రతి ఒక్కరూ రావాలని పేరున చేతులెత్తి జోడించి మరి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. జై కాంగ్రెస్. మరి మహిళలను ఇబ్బంది పెడతా ఉంది. ఇవన్నీ సమస్యల మీద ఒక దిక్కు దళిత బంధు పేరుతోటి ఓట్ల బంధుగా మార్చేటువంటి దాన్ని కూడా బట్టబయలు చేస్తూ దళితులందరికీ కూడా ఏకకాలంలో దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కార్మికులను మరి ఆదుకోవాలని, ఆ రోజు సింగరేణి ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చిరో అవన్నీ కూడా నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క మెడలు వంచాలని, ఇవన్నీ ఉద్దేశాలతోటి, డిమాండ్లతోటి రేపు ఇక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బహిరంగ సభలో పాల్గొని మరి ప్రతిపక్ష గొంతుకు, ప్రజా గొంతు తోడై ఉంటే ఇంకా బలంగా మన యొక్క వాయిస్ను, సమస్యలను వినిపించగలుగుతాం. కాబట్టి పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా అందరినీ కోరుకుంటూ, మరి గండ సత్యన్న కూడా గత కొన్ని సంవత్సరాలుగా మా అందరికీ కూడా అనుబంధం, మా పక్క నియోజకవర్గము, అదే కాకుండా నిత్యము ప్రజలతో కలిసిమెలిసి ఉండే పనిచేసేటువంటి నాయకుడు. కాబట్టి అలాంటి నాయకులు కాంగ్రెస్లో చేరడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తుంది, అదేవిధంగా మద్దతు ఇస్తుంది. ఇవాళ రాష్ట్రంలో చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ఉవ్విళ్ళూరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది, పేదలకు, గిరిజనులకు పోడు భూముల హక్కు పత్రాలు ఇచ్చింది, కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ భూపాలపల్లిని కూడా మరి గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు కూడా జెన్కో లాంటి అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చి బొగ్గు రంగాన్ని కూడా బలోపేతం చేయడంలో కూడా అనేక సంక్షేమ పథకాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించడం కోసము ప్రతి ఒక్కరం కూడా ఒకే వేదిక
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మార్లపల్లి స్కూల్లో ఉపాధ్యాయుల కొరతతో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ కొరత ఒకవైపు, శిథిలావస్థకు చేరిన భవనం వల్ల విద్యార్థులు చదువులు నష్టపోతున్నారని ప్రైమరీ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ కామాజీ రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా విద్యాధికారి వెంటనే స్పందించి 6 ఉపాధ్యాయులను ఈ పాఠశాలకు నియమించి పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మారుమూల గ్రామంలోని విద్యార్థులు చదువు కోల్పోకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమలాకర్, రమేష్, గంగాధర్ గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం మర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు వర్ణనాతీతం. అయితే గతంలో 2019-2020 సంవత్సరంలో మన ప్రాథమిక పాఠశాల మర్లపల్లిలో గల ప్రాథమిక పాఠశాలని తెలుగు మీడియంలో ఉన్న పాఠశాలని ఎంతో కష్టపడి మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని చేయడం జరిగింది. అయితే అందులో 47 మంది పిల్లలున్న స్ట్రెంత్ని దాదాపుగా 200 మంది పిల్లల్ని చేర్పించి మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో మొట్టమొదటిగా మన డిఈఓ గారు అట్లాగే మన ఎమ్మెల్యే బాపురావు గారు కూడా రావడం జరిగింది. అలా ప్రారంభించిన స్కూల్ని దాదాపుగా 200 మంది పిల్లలతో ప్రారంభించడం జరిగింది. అయితే గతంలో ఈ కరోనా వల్ల పిల్లలు పాఠశాలకు రాకపోవడం, మరి అట్లాగే పిల్లల చదువు కూడా ఆగిపోవడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం పాఠశాల ప్రారంభించినప్పటి నుంచి దాదాపుగా ఇప్పుడు 160-70 మంది పిల్లలు రావడం జరుగుతుంది. అయితే ఈ పాఠశాలలో మరి ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా అందులో ఒకరు డిప్యూటేషన్పై వచ్చారు. అయితే 160 మంది 1:20 దాదాపుగా 20 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు కావాల్సి ఉండగా మరి ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. అందుకోసం దయచేసి మరి ఈ యొక్క విషయాన్ని మన జిల్లా అధికారులు అట్లాగే కలెక్టర్ గారు మరి ఈ విషయాన్ని మరి గమనించగలరని మరి మేమంతా మా గ్రామస్తులు అట్లాగే పేరెంట్స్ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 160 మంది పిల్లలతో మరి ఎలా ఇద్దరు సాధ్యమవుతుందని చెప్పేసి మరి మీరు దీన్ని చొరవ తీసుకొని ఈ యొక్క పాఠశాల మా యొక్క ఉపాధ్యాయుని నియమిస్తారని ఆశిస్తూ, ఎందుకంటే పిల్లలు మరి ఈ పిల్లలు కూడా మరి వేరే పాఠశాలకు వెళ్ళే అవకాశం ఉందని దయచేసి దీన్ని మనసులో ఉంచుకొని మీరు అతి తొందరగా మాకు ఉపాధ్యాయుని పంపిస్తారని చెప్పి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే మా పాఠశాలలో చూసినట్లయితే మరి రూమ్లు ఈ అకాల వర్షాల వల్ల మరి శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి విద్యార్థులు మరి బయట వరండాలో కూర్చొని చదువుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఆ అదనపు గదులు కూడా మీరు మరి తొందరగా శాంక్షన్ చేసి మాకు కట్టించినట్లయితే మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెంలో చెరువు అలుగు తగ్గించాలని పురుగుల మందు డబ్బాతో తన పొలంలో ఓ రైతు నిరసన తెలిపారు. లేదంటే తనకు మరణమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. తుఫాన్ ప్రభావంతో చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. దీంతో నారాయణగూడెంకి చెందిన రైతు నాగయ్యకు మునగాల ఉరి చెరువు కింద ఎకరం పొలం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఊరి చెరువు పూర్తి స్థాయిలో నిండడంతో నాగయ్య పొలం నీట మునిగింది. చెరువు అలుగు ఎత్తుగా ఉండడంతో ప్రతి సంవత్సరం వరద వచ్చి పూర్తి స్థాయిలో నిండినప్పుడు తన పొలం నీట మునిగిపోతుందని పేర్కొన్నారు. జిల్లా పాలనా అధికారి స్పందించి అలుగు తగ్గించాలని ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో ఉన్న పురుగుల మందు సేవించి ప్రయత్నం చేయగా కొంతమంది యువకులు వచ్చి అడ్డుకున్నారు. మరి ఇమ్మీడియట్గా నలపడిచిన చేపలు పోచి మమ్మల్ని అన్యాయం చేసి అడుగు నీరు నుంచి పెట్టుబడులు అయ్యి మేము అప్పలపాలు అయిపోయినాం. ఆ మునగాల మండలం నారాయణగూడెం ఎంఆర్ఆర్ గారికి నమస్కారం అండి, జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం అండి. మమ్మల్ని స్పందించి ఇమ్మీడియట్గా మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వం గవర్నమెంట్ మమ్మల్ని ఇమ్మీడియట్గా మేము చచ్చిపోతున్నామయ్యా. అది ఇమ్మీడియట్గా ఆదుకోవాలి ఎంఆర్ఆర్ గారు, కలెక్టర్ గారు. ఈ పెట్టుబడులకి అన్నిటికీ ఈ ఊళ్ళో నీళ్ళు వచ్చి వెంగిజరాలు వచ్చి కరోనా వచ్చి జనం చచ్చిపోతున్నాయా. ఇమ్మీడియట్గా నువ్వు అలిగి తగ్గియాలి సీనయ్య గారికి. నువ్వు ఇమ్మీడియట్గా ప్రభుత్వం వచ్చి అది ఈ పెట్టుబడులకి మేము అప్పలపాలు అయిపోయినాం. ఈ పెట్టుబడులకి మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. నువ్వే మమ్మల్ని కాపాడాలి. అదే మేము చచ్చిపోతున్నాం. సీనయ్య గారు ఈ అలిగి తగ్గియాలి. ఎంఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా నువ్వు తగ్గించి ఈ ఊళ్ళో కరోనా వచ్చి జనం చచ్చిపోతున్నారా. నారాయణగూడి గ్రామం సూర్యాపేట డిస్టిక్ మునగాల మండలం ఉంది. మరి ఈ పొలం చేసుకొని మొత్తం నష్టపోయినామండి. ఈ మునగాల చెరువు మొత్తం నిండి మా ఊళ్ళోకి వచ్చినాయి నీళ్ళు మొత్తం మా ఊళ్ళకి వచ్చినాయండి. మా ఊళ్ళో మొత్తం నీరు మునిగి చిన్న పిల్లగాళ్ళకి చిన్న పిల్లగాళ్ళకి నీళ్ళు తిరిగి చాలా వైరస్ వచ్చి చాలా రోగాలు పడుతున్నాయండి. జనాలు వచ్చి చాలా మంది హాస్పిటల్ పాలవుతారు.
అయితే ఈ పొలాలు తీసుకున్న రైతులందరూ ఈ మునార మండలంలో నల్లపాటి శ్రీనివాసరావు గారు ఈ చెర్ల నీరు చావన పోసి మమ్మల్ని చాలా ఆగాం చేసినండి. ఆయన చావన పోసి వల్ల ఈ నీరు మొత్తం పెంచి కింద తూముని పైన ఎత్తులోకి కట్టించారు. ఆయన కట్టించడం వల్ల ఈ పంటలన్నీ మాకు ఆగమైనాయి. చేసిన మొత్తం అప్పులు పాలైనా మేము అప్పులు పాలై చాలా మంది నాతో పాటు రైతులందరూ ఆగమవుతున్నారండి. వాళ్ళకి ఏం చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నాండి. ఎమ్మెల్యే గారు ఆవేదన చెప్తున్నాండి. ఈ నలపాటి సీను చాలా పోసి ఒక్కడే లక్షలు సంపాదిస్తున్నాండి. మా తెలిసిన రైతులందరూ అప్పులు లేకుండా పొలం మాది నీరు మొత్తం నీరు చేసి పొలం చేసే పొలం నీళ్ళు మొత్తం మునిగిపోయిందండి. వాళ్ళు చేపలు పోసుకొని పెంచుకుంటారు. లక్షల పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జనసేన పార్టీ వీర మహిళా విభాగం సభ్యులు కమిషనర్ స్టీఫెన్ రవీందర్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన మహిళా విభాగం సభ్యులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడిన పోసాని కృష్ణమురళిని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మేము పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. అరే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ కోసం నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు. ఇదే ఆన్లైన్ వ్యవస్థ నువ్వు స్కూల్ ఫీజులు దీంట్లో పెట్టచ్చు కదా. కార్పొరేట్ స్కూల్తో కూర్చుని మాట్లాడుకుని ట్రాన్స్పరెన్సీ అక్కడ పెట్టచ్చు కదా. ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున ఇసుక లేక ఇబ్బంది పడుతున్నారు. ఇసుక మీద సిమెంట్ మీద ఆన్లైన్ ట్రాన్స్పరెన్సీ పెట్టచ్చు కదా, అమ్మకాలు పెట్టచ్చు కదా. అరే కరోనా సమయంలో ఎంతోమంది తిండికి లేక మలమల్లాడారు. ఈ రోజున పప్పు దినుసుల ఖర్చులు పెరిగిపోయినాయి. దాని మీద ట్రాన్స్పరెన్సీ చూపించండి. ఆన్లైన్లో అమ్మి అందరికీ నలుగురికి కడుపులు నిండుతాయి 3 పూట్ల. వీటి మీద మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారంట మహిళలకి విలువయ్యారంట. అయ్యా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ ఇంత దిగ్గజార్చి ప్రవర్తిస్తున్నటువంటి విలువలు లేనటువంటి నీ ప్రభుత్వం నడిపించే నాయకులు, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్లు వచ్చి మాకు ఈ రోజున నీతి విలువలు నిజాయితీలు నేర్పిస్తున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము చెప్తున్నాము, ఒకటే విషయం చెప్తున్నాము. మాకు ఈ రోజున మేము ఈ మీడియా వేదికగా తెలియపరుచుకుంటుంది ఒకటే. అటువంటి అంటే ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే మీడియా దగ్గర నుంచి ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి పోసాని కృష్ణమురళి అనేటువంటి చీడ పురుగుని నగరం నుంచి బహిష్కరించాలి. అతి కిరాతకమైన, అతి క్రూరమైన, అతి కఠినమైన అతని మీద చర్యలు తీసుకోబడాలి. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలేంటి? కుత్బుల్లాపూర్ గణేష్ టవర్స్ లో నివాసం ఉండే మోహన్ రెడ్డి ఈ నెల 25న రాత్రి కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఇంటికి బయలుదేరే సమయంలో భారీ వర్షం రావడంతో స్నేహితులు ఇద్దరు పక్కకు ఆగారు. మోహన్ రెడ్డి నాలా పక్కకు వెళ్లి సిగరెట్ తాగుతూ ప్రమాదవశాత్తు అందులో పడిపోవడంతో గమనించిన స్నేహితులు పట్టుకునేందుకు యత్నించిన నాలాలో కొట్టుకుపోయాడు మోహన్ రెడ్డి. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు నాలాలన్నీ గాలించినా మోహన్ రెడ్డి ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా రెస్క్యూ బృందాలను పంపుతున్నట్లు బంధువులు తెలిపారు. 25 శనివారం రోజు సాయంకాలం 7 గంటలకి వచ్చిన తర్వాత అందరూ తాగారు. తాగిన తర్వాత 9:54 కిందకు వచ్చారు. ఆ సీసీ ఫుటేజ్లో అదే ఉంది. వచ్చి కిందకు వచ్చారు. ఈయన పాస్ పోసుకోవడానికి పక్కకు పోయినారు. ఆ వర్షం కరెంట్ లేదు, పడిపోయారు నీళ్ళల్లో పడిపోయిన తర్వాత వీళ్ళందరూ డబ్బా వాళ్ళు పక్కన వాటర్ ప్యాకెట్ అమ్మేవాళ్ళు నేను మనిషి పడ్డానని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా వచ్చారు చూశారు. కానీ వీళ్ళు మన మనిషి కాదనుకున్నారు. ఏమో మోహనే పడ్డాడేమోనని ఆడ అరిశారట. మోహన్ అని అరిశారట. అరిసిన తర్వాత ఇంకా సరేనని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మాకు తెలీదు. నేను వాళ్ళ బావమరిదిని. ఇంటి దగ్గర మాకు 11:10 అప్పుడు ఫోన్ చేశారు మా చెల్లెలు. ఫోన్ చేసిన తర్వాత సరే చూద్దామని వీళ్ళకి ఫోన్ చేసి ఎవరు పిలిచారు ఏంటంటే ఏమో తెలియదు, ఇంటికి పోతానని మాకు తెలియదు అని చెప్పారు. చెప్పి వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ ఏంటంటే తెల్లారి ఇంటికి పోయి కూడా అడిగాడు. మోహన్ రాలేదు, మోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమి ఇంకా రాలేదు ఇంటికని. ఏమన్నా రాత్రి మీతోనే పోయింది కదా అని అమ్మాయి అని. ఆ తర్వాత మేము 1 o'clock ఆ టైంలో పోలీస్ స్టేషన్కి పోయి మిస్సింగ్ కేసు ఇచ్చాం. నైట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమన్నా ఎత్తికారు కావాలని 8 o'clock పోతే ఎస్ఐ గారు ఇక్కడ పడే ఛాన్స్ లేదు, కర్రలు పెట్టారని చెప్పారు. ఆ కర్రలు పెట్టారు, ఆడ పడేదానికి లేదు, ఇట్లా వంగితే తప్ప అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాము. నేను
నేను వాళ్ళ మోహన్ అనే వాళ్ళ చిన్న ఆయన కొడుకు ముగ్గురం వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళు రాత్రే పడిపోయిన మనిషి, ఆయన ఫైనాన్స్ చేస్తుంటాడు, పొట్టుగా ఉంటాడు. ఆయనతో తాగడానికి వచ్చిన వాళ్ళు కూడా చూశారు. వాళ్ళు కూడా అరిచిండ్రు. ఆ నెలల్లో పడ్డాయని ఫోన్ చేసిండ్రు. ఇక ఆయన కనపడలేదంటే వాళ్ళు చెప్పలేదంటే మాకు చెప్పలేదని చెప్పి వాళ్ళని తీసుకుపోయి వీళ్ళని పిలిపించాం. వీళ్ళు పిలిపిస్తే ఇక వీళ్ళు వాదించుకోవడంలో చూసి నువ్వు కానీ మేము భయపడిపోయినాం మేము చెప్పేదాన్ని కానీ వాళ్ళు అన్నారు. ఇక అన్నాక ఇక ఆ రోజు నైట్ వర్షం పడుతుంది. మండే నుంచి ఇక సిఐ గారికి చెప్పాం. సిఐ గారు పోలీసు డిపార్ట్మెంట్ అంతా బాగా సహకరించింది. జిహెచ్ఎంసీ వాళ్ళకి మామూలుగా సిఐ గారు చెప్పారు. తర్వాత నిన్న ఏంటంటే కేసు పెట్టమన్నారు. నిన్న కేసు పెట్టాం. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు రెస్క్యూ టీం వెళ్తున్నాం. కవాడిగూడ డివిజన్ కోదండరెడ్డి నగర్ బస్తీకి పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోదండరెడ్డి సందర్శించారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో బస్తీలోని కొందరు ఇళ్లు కూలిపోయాయి. ఈ సందర్భంగా బస్తీవాసులు మాట్లాడుతూ అధికారులు తమ సమస్యలను పట్టించుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. అనే ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం. కవాడిగూడ ఈ రోజు వరకు కూడా మధ్యతరగతి పేద కుటుంబాలు ఇంకా వాళ్ళు కూడా అంత పెంకుటిల్లే, ఆ పాతకాలం నాటి ఇల్లు. ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి నిర్మాణం చేసుకోలేక డబ్బు లేక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారి మరణానంతరం నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఇవన్నీ కూడా ఈ హుసేన్ సాగర్ కాలువ పక్కన ఉన్న భూములు కానీ ఇంకా లేకపోతే ఇక్కడ కవాడిగూడ రామ్నగర్ ఎక్కడెక్కడైతే పేద ప్రజానిక ఉన్నారో మురికివాడల పేరుతో స్లమ్ ఏరియా వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇప్పించినాము. వాళ్ళకి లాట్రిన్స్ అవన్నీ కట్టించినాం. కమ్యూనిటీ హాల్ కూడా కట్టించినాం. ఇది ఏమిటంటే ఇక్కడ కవాడిగూడ ఇక్కడ ఉన్న కోదండరెడ్డి నగర్ అనేది వాళ్ళ అభిమానంతో నా పేరు పెట్టుకున్నారు. ఇదేమిటంటే ఇది సర్ప్లస్ ల్యాండ్. ఒక ఆయన భూమి ఎక్కువగా ఉంటే ప్రభుత్వ భూమి, సర్ప్లస్ ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమిలో వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. వీళ్ళ సొంతమే ఇది పరిస్థితి ఏమిటంటే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. సరే చివరికి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. దాదాపుగా 52-53 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు అని అంటే దాదాపుగా వాళ్లకు ఓనర్లు అన్నట్టుగానే లెక్క. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఎన్నికలైనవి, మళ్ళీ 2018లో ఎన్నికలైనవి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఒక డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. డబుల్ బెడ్రూమ్ అనేది అన్ని ఏరియాలలో ఇది సాధ్యం కాదు. ఇక్కడ ఏమిటంటే అంత చిన్న స్థలాలలో ఉన్నారు వీళ్ళు. 50-53 కుటుంబాలు వీళ్ళను ఇంకో ప్లేస్కు పంపించేసి ఇక్కడ ఇండ్లు కట్టాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల 2018లోనే టీఆర్ఎస్ పార్టీ ఏమన్నది మేనిఫెస్టోలో, ఎవరికైతే హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళు ఉండే స్థలాలలో వాళ్లకు సొంత స్థలం కనుక ఉంటే మేము ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు మేము ఉచితంగా ఇస్తాము ఇల్లు కట్టుకోవడానికి. మరి ఆ స్కీమ్ ఉంది కానీ అమలు చేయలే. ఇక్కడ 18లో ఎన్నికలైనవి, ఇవాళ 21లో ఉన్నాం కాబట్టి 3 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు వీళ్ళ పరిస్థితి పట్టించుకోలే. అందులో పోయిన సంవత్సరం అధిక వర్షాలతో ఇండ్లని కూలిపోయినాయి, ఇళ్లకి నీళ్లు వచ్చినాయి. వాళ్ళకి 60 ఏళ్ళ నుంచి 60 దాటిపోయింది. మేమే అప్పుడు వయసులో ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు ఓట్ల గురించి అడగనికనే వస్తున్నాడు కానీ మా పరిస్థితి ఎవ్వరు అర్థం చేసుకోరు. మా ఇండ్లు కూలిపోతున్నాయి. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. మాకు ఏ అవగాహన లేదు. ఎవరు వచ్చినా కానీ ఓట్ల గురించి అడగనికి వస్తున్నారు కానీ మా ఇండ్లు కూలిపోయినాయంటే చూస్తుర్రు, పోతుర్రు, ఇక్కడ అన్నం పడేసిపోతురు, వెళ్ళిపోతురు అంతే. అంతకుమించి ఇంకెవ్వరు ఏం వస్తున్నామమ్మా చేస్తున్నామమ్మా అంటుర్రు, పోతురు. ఏ ఎమ్మెల్యే ఏం చేసిన వాళ్ళు లేరు. మాకు ఇది వరకు డబల్ బెడ్రూమ్ అంటురే కానీ అది ఈనుడే కానీ చూసుడు మాత్రం కళ్ళాడ మేము చూస్తామో చూడము. ఇది వరకు సగానికి సగం మంది మా దాంట్లో సరిపోయినరు, ఇంకెవ్వరు లేరు. మా అంటే 4-5 ఆనాటి నుంచి ఈనాటి వరకు మా పిల్లలు పెద్దగా అవుతారు అంతే.
కనెక్ట్ విత్ హార్ట్ అనే పేరుతో 2K రన్ నిర్వహించి ప్రజల్లో గుండె సంబంధిత రోగాల పట్ల అవగాహన కల్పించారు రష్ హాస్పిటల్ యాజమాన్యం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర సర్కిల్లో గల రష్ హాస్పిటల్ సిబ్బంది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సిఐ రమేష్ హాజరై జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. ప్రజలు తమ జీవితంలో ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, తినే ఆహారంతో పాటు డైట్ కంట్రోల్, శారీరక శ్రమ, ఎక్సర్సైజ్ లాంటివి అలవర్చుకోవాలని ఏసీపీ పిలుపునిచ్చారు. ప్రత్యేకించి ప్రస్తుతం పూర్వకాలంలో పెద్ద వయసు వారికి మాత్రం హృదయ సంబంధించిన వ్యాధులు వచ్చేవని చెప్పి అనేవారు. ఈ రోజుల్లో వయసు నిమిత్తం లేకుండా 40 ఇయర్స్ లోపల వరకు చాలామంది కూడా హృదయ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కారణం ప్రధానంగా జీవనశైలి మార్పు, బయోబ్లాక్ మన డిస్టర్బ్ కావడం, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం, ఉప్పు సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువ తినడం, నిల్వ ఆహార పదార్థాలు తినడం, తర్వాత వ్యాయామం చేయడం, సెడెంటరీ లైఫ్, ఆఫీసులో కూర్చొని పనిచేయడం తప్ప వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ మన గుండె సంబంధించిన వ్యాధులకి మూల కారణంగా వైద్యుల ముందు చెప్పడం అత్యంత. కానీ కొంతవరకు తెలుసుకున్నంత వరకు కొంతైనా రోజుకి కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయకపోవడం ఇటువంటి దానికి దారితీస్తూ ఉంటుంది. తర్వాత ప్రతి వారు కూడా కనీసం సరిపడా 6-7 గంటల నిద్ర, ఉప్పు తగ్గించి ఆహారం తీసుకోవడం, కొవ్వు పదార్థాలకి జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, తర్వాత మినిమం ఆఫీస్లో అయినా సరే ఏదో యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు అటు ఇటు నడవడం, తర్వాత లిఫ్ట్ బదులుగా మెట్లెక్కి వెళ్ళడం, ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ మనం చిన్నవే కానీ అవి పాటిస్తే మనకి రోజు కనీసం ఒక 200-300 క్యాలరీలు అదనంగా ఖర్చు అయితే శరీరంలో ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఎనర్జీకి మన క్యాలరీస్ ఖర్చు కావడం కానీ దీని కానీ జరుగుతుంది. తద్వారా హృదయ సంబంధ వ్యాధులు నివారించుకోవడం. తర్వాత మనకి ఏమైనా ఎప్పుడన్నా ఇమీడియట్గా ఏదన్నా చెస్ట్ సంబంధించిన అసౌకర్యం అనిపించడం కానీ, లేకపోతే కళ్ళు తిరగడం, చెమటలు ఎక్కువ పట్టడం, ఇట్లాంటి దాని వస్తే వెంటనే వైద్యులు సంప్రదించి హృదయ సంబంధ వ్యాధులు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ఈత పోటీలో పాల్గొన్న నిఖిత వరుసగా 5 పతకాలు సాధించింది. ఇప్పటికే ఆమె 40 వరకు పతకాలు సాధించింది. ఈ విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ పర్యావరణ ప్రేమికుడు, సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ సాల్వాతో ఈత క్రీడాకారిణి నిఖితను సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈత ఒక సాధన అని, చిన్నారులకు బాల్యం నుండి ఈతపై అవగాహన ఉండే విధంగా వారి పాఠ్యాంశంలో చేర్చాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈతపై దృష్టి సారించాలని పలుమార్లు నివేదికలు అందించామని ఆయన తెలిపారు. ఈరోజు మా రాష్ట్ర స్థాయిలో లిఖితా గౌడ్ అనే అమ్మాయి స్విమ్మింగ్లో, ఈతలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా 5 మెడల్ సాధించడం వరంగల్లో జరిగిన పోటీల్లో చాలా సంతోషదగ్గ విషయం. దీన్ని చూసి మిగతా విద్యార్థులు కూడా ఈత నేర్చుకోవాలని, ఈత రాక ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 40 నుంచి 50 వేల మంది చనిపోవడం, మన రాష్ట్రంలో ఇప్పటివరకు 1100 మంది చనిపోయారు. ఈత ఒక సాధన పాఠ్యాంశంలో చేర్చాలని మా పోరాటం. దానికి అనుగుణంగా తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ అమ్మాయికి ఈత నేర్పడం, అమ్మమ్మ ఈత నేర్పడం చాలా సంతోషం. ఆ సందర్భంగా పిలిచి ఈ అమ్మాయిని సన్మానిస్తూ తోటి విద్యార్థులకు కూడా ఇదే విధంగా ఈత విషయంలో వాళ్ళకు అవగాహన కల్పించాలని పాపను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ నువ్వు ముందుకెళ్లాలని, దేశ స్థాయిలో మీరు మెడల్ సంపాదించాలని ఈతలో కోరుకుంటూ జై హింద్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన R&B గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి ముందే కూలిపోతుంది. ప్లాస్టర్ POP ఊడిపోవడం, గోడ పగులు జరిగిన సందర్భంగా మీడియాతో తెలంగాణ జనసమితి జిల్లా ఇన్ఛార్జ్ కుంబాల లక్ష్మణ్, TNSF రాష్ట్ర కార్యదర్శి బాలు, బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అంతిమంల మహేష్ గుప్తా మాట్లాడుతూ R&B గెస్ట్ హౌస్ కాంట్రాక్టర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త పిప్పిరి వెంకట్ నిర్లక్ష్యంతో ఇలా జరిగిందన్నారు. నూతన భవనం నిర్మాణం కాకముందే శిథిలావస్థకు పోతుంది. దీని యొక్క కాంట్రాక్టర్ ఎవరో కాదు, ముఖ్య అనుచరుడు ఎమ్మెల్యేకు, ప్రభుత్వ వీపు గోవర్ధన్ గారికి ముఖ్య అనుచరుడు. ఎవరైతే ఈ కాంట్రాక్టర్ వాళ్ళ తమ్ముడు మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త దీన్ని కన్స్ట్రక్షన్ చేయడమైనది. R&B అధికారులు ఇక్కడే ఉండి కన్ను మూసుకొని నిద్రమత్తులో ఉన్నారు. దయచేసి మీరు ఈ మామూలతో గడపడం కాదు, మీ నివాసాలు కూడా ఇలానే అంటే మీరు ఊరుకుంటారా? ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ టెండర్ పద్ధతిని పాత సిస్టంలో ఇది చేస్తే బాగుండేదేమని నా అభిప్రాయం. గత పాలక వర్గంలో మొత్తము మున్సిపల్ గాని
మిగతా దాంట్లో కానీ ఓన్లీ రాజకీయ నాయకుల కొడుకులు కూతుర్లు అల్లుళ్ళే మాత్రమే కాంట్రాక్టర్లు ఉన్నారు. వేరే వారిని ఎవరిని కూడా కాంట్రాక్టర్ చేయనియలేదు. వాళ్ళు చేస్తే వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టి బెదిరింపులు చేసి వాళ్ళను కాంట్రాక్టు చేయకుండా చేసినారు. దయచేసి ఇలాంటి జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నాగహరం నెల్లుట్ల గ్రామ శివార్లో గల మల్లికార్జున స్వామి దేవాలయంలోని విగ్రహాల ధ్వంసానికి కారణమైన క్వారీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని గొల్ల కుర్మ సంఘం ఆధ్వర్యంలో లింగాల గణపురం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయి మల్లేష్, విజయ మనోహర్, మధు, చంద్రమౌళి, కుమార్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. నాగారం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున దేవస్థానం తాత ముత్తాతల నుంచి వెలిసిన దేవుడు. అక్కడనే ప్రతి సంక్రాంతికి నెల్లుట్ల అండ్ నాగారం గ్రామ పంచాయతీ ప్రజలంతా గొల్ల కుర్మలు సంక్రాంతికి బోనాలు చెల్లించుకుంటా పట్నాలు వేసుకుంటా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. సరే అక్కడ క్వారీ వెలవడం వల్ల వాళ్ళు ఫస్ట్ అనస ప్రాజెక్టులు తీసుకున్న లిమిట్ అయిపోయింది. మరి ప్రైవేట్ వ్యక్తులు దానిలో ప్రవేశించి ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్ చేసి గుడి ధ్వంసం చేయడం జరిగింది. గుళ్ళో విగ్రహాలు పలిగిపోయినాయి, గుడి గంటలు కింద పడిపోయినాయి. మరి మేము నిన్న గొల్ల కుర్మ సంఘ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి చూడడం జరిగింది. దానికి సంబంధిత అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు వెంటనే స్పందించి మా కులదైవమైనటువంటి మల్లికార్జున స్వామి గుడి అక్కడనే అదే ప్లేస్లో నిర్మించి మాది మాకు అప్పగించగలరని కోరుచున్నాం. ఎంఆర్ఓ వారికి వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. 1-2 రోజులు వెయిట్ చేసి చూసి ఇరకుండా జిల్లా మొత్తంలో గొల్ల కుర్మల ఒకసారి ఏకదాటిగా వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడం జరుగుతుంది. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి అంత దూరం తీసుకుపోరు అనుకుంటున్నా. దాని తగు చర్య తీసుకోవాలని కోరుచున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో గ్రామంలోని 4 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రముఖ రచయిత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి మృతికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాయలసీమ సాహితీరత్నం డాక్టర్ రమణారెడ్డి మన మధ్య లేకపోవడం తీరని లోటు అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ ఎంవి రమణారెడ్డి. వైద్యంలో పట్టభద్రుడైన తెలుగు, ఇంగ్లీష్, సాహిత్యం, సినిమా కళల్లో ఆయన లెక్కకు మించి గౌరవ డాక్టరేట్ పొందారన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాగుల్లో గల్లంతై మృతి చెందిన ఇసాక్ పాషా కుటుంబానికి పరామర్శించిన మంత్రి. వార్డు మెంబర్ కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. భూపాలపల్లిలో రేపు జరగబోయే సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క. సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మార్లపల్లి స్కూల్లో ఉపాధ్యాయుల కొరత. అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్. మునగాలలో పురుగుల మందు డబ్బాతో తన పొలంలో ఓ రైతు నిరసన. నారాయణగూడెం చెరువు అలుగు తగ్గించాలని డిమాండ్. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.